1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. గారు నమస్తే చే కొత్త కథలు ఏమైనా చెప్పుకుందామండి? అరేబియన్ నైట్స్ అని చెప్తున్నాం కదా. అవునవును. జాలరివాడు భూతము జాలరివాడి కథ చెప్తాం. ఈ బాగ్దాద్ నగరం చుట్టుపక్కలలోనే ఒక జాలరతను ఉండేవాడు. వాడికి పాపం ఎక్కువ చేపలు పడేవి కాదు. ఒకసారి ఏం చేశాట, టెగ్రిస్ నదికి వెళ్ళి ఇది వేశాడు, వాలేసాడు. ఎప్పటికో బరువుగా ఉంటే తీసి దాన్ని లాగాడు. లాగితే ఒక చచ్చిన గాడిద వచ్చింది, వాళ్ళంతా తెగిపోయి, అయ్యో ఇదేమిటి నా కర్మిటా కాలిపోయింది, దేవుడు నన్ను చేయటం లేదు, ఈ చచ్చిన గాడిద వచ్చింది, వాళ్ళేమో తెగిపోయింది అనుకుని ఆ గాడిదని పక్కకు తోసేసి వాళ్ళ మళ్ళీ దులుపుకొని మళ్ళీ వేశాడు. ఈసారి ఓ పగిలిపోయిన కుండ లాంటిది వచ్చింది. చీ 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 అనుకున్నాడు. దాని నిండా ఏమిటో చిల్లపెంకులు అవి ఉన్నాయి. పగిలింది, బీటుకు కూడా వచ్చి పోనీ కుండ పడింది, పనికొచ్చేదైతే అనుకో, అది కూడా కాదు. మూడోసారి ఒక మట్టి బిడ్డ లాంటిది పడింది. భగవంతుడు నన్ను వాళ్ళే వేయద్దంటున్నాడు, కానీ మామూలుగా అయితే 3 సార్లే వేయాలి బెస్తవాళ్ళు, 4గోసారి వేయరు. ఎవ్వరు లేరు, చుట్టుపక్కల చూశాడు ఎవ్వరు లేరు. 3 సార్లు వేసాక పడలేదనుకో దేవుడు వద్దంటాడు, ఇంటికి వెళ్ళిపోమంటారు. వాళ్ళకి కుల శాసనం అనమాట అది. ముత్యం 3 సార్లు అంటాం కదా మనం కూడా. ముచ్చటగా 3 సార్లు ముత్యం, పల్లెటూళ్ళలో ముత్యం 3 సార్లు అంటారు. ముత్యం కాదు, ముచ్చటగానే అయ్యి ఉంటుంది అట్లా అంటారు. ముచ్చటగా మూడోసారి అవ్వలేదనుకో ఇక 4గోసారి మనం కూడా చేయం. వాళ్ళు కూడా అంతే, అటు ఇటు చూస్తే ఎవ్వడూ లేడు, ఎవడూ చుట్టలేదు. దేవుడా నన్ను క్షమించు, ఆహారం కోసం ఈ తప్పు పని చేస్తున్నాను, కులకట్టుబాటు దాటుతున్నాను, ఎవరు లేరు కాబట్టి నింగి నేల పంచభూతాలే సాక్ష్యం దీనికి అని చెప్పి వాళ్ళేసాడు. చాలాసేపటికి ఏదో బరువు తెలుస్తుంది. వాళ్ళ లాక్కున్నాడు. లాగితే అందులో ఒక ఇంత కూజా పడింది. కూజా పడేసరికి ఈయన ఏమనుకున్నాడు, ఏమైనా మణులు మాణిక్యాలు రత్నాలు వజ్రాలు ఉండొచ్చు, మట్టి మశానం కూడా ఉండొచ్చు. తీరా చూస్తే అది సీల్ చేసినట్టు కనపడుతోంది. ఇప్పుడు కూజా ఏదైనా నీళ్ళలో ఎవరి చేతిలో అయినా జారిపడి పడిపోయింది అనుకో, మామూలుగా నదుల్లోకి కూజాలు లాంటివి ఎట్టా వస్తాయి, కుండలు లాంటివి. ఎవరైనా ఈ పడవల్లో వెళ్ళే వాళ్ళ చేతులు జారిపోయి పడిపోతే దాన్ని పట్టుకోలేక వదిలేస్తారు. ఈ కూజా అలాంటిదనుకో దీనికి సీల్ ఉండకూడదు. అది ఎలా ఉండాలి, ఓపెన్గా ఉండాలి, అందులోకి నీళ్ళు వెళ్ళిపోయి మట్టి మీద బురద చేరి ఉండాలి. కానీ ఇది అట్లా కాదు, పై భాగం ఇట్లా సీల్డ్గా ఉంది. సో ఇక్కడ ఏదో ఉంది అని భావించి ఏం చేశాడు, అటు ఇటు చూసి ఒక చిన్నది ఇంత మూలిక లాంటిది ఏదో కనపడితే, చిన్న మామూలు ఈ బెస్తవాళ్ళు చేసేటప్పుడు పనులు చేసేటప్పుడు వలలు చిన్న సూదులు లాంటివి వలాలుకునేవి అవి ఉంటాయి. దొరికింది, దాన్ని పెట్టి బాగా కొట్టి దాన్ని బోర్లేసేసరికి ఏమి రాలా, అందులో ఇచ్చి మూతోడింది, ఏమి రాలి. కానీ వాడికి ఒక్క క్షణమయ్యాక తెలిసింది, తను దాన్ని బోర్లు ఇస్తున్నప్పుడు దాంట్లో నుంచి ఏదో పొగలాంటిది వచ్చింది, అదటా పైకెళ్తోంది. ఏమిట్రా అని దానికేసి చూస్తే అదొక భూతం ఆకారంలో కనపడింది. హడిలిపోయాడు వీడు, ఒక్క ఎగురెగిరాడు. ఓ నాయనో ఏదో భూతం వచ్చిందంటే ఆ భూతం కనపడింది. ఎవడరా నువ్వేనా నన్ను విడిపించింది అని ఆనంగానే వీడు 10 దండాలు పెట్టాడు. మామూలుగా ఇలా భూతాలు జీనీలు అవి కనపడితే ఏమిటో బ్రహ్మాండం బదలై డబ్బులు వచ్చేస్తాయని అనుకుంటున్నాడు వాడు. అంతే. అక్కడి నుంచి దండాలు పెట్టి, ప్రభు తండ్రి నువ్వెవరినైనా నన్ను రక్షించడానికి వచ్చావు, రూపాయి లేదు, తిండి లేదు, ఒక చేప పడలేదు, నన్ను రక్షించు, కరుణించు, కనకవర్షం కురిపించు నా మీద అని కేకలు పెట్టాడు. కేకలు పెట్టేసరికల్లా అన్నాడు, నిజంగా నువ్వేనా నన్ను ఇందులోంచి తీసింది బయటికి అన్నాడు. అక్షరాల నేనే స్వామి, ఇక్కడ ఎవ్వడూ లేడు చూడండి, నేను ఒక్కనే ఉన్నానన్నాడు. అయితే పట్టు నిన్ను చంపేస్తా అన్నాడు ఆ భూతం. అనగానే వీడు హడిలిపోయాడు. నీ దుంపదేగా, నేను నిన్ను రక్షిస్తే నేను ఇందులోంచి బయటపడేశాను, పైకి వెళ్ళేందుకు నీకు అవకాశం కల్పిస్తే నన్ను చంపేయటం ఏమిటి, భూతాలు డబ్బులు ఇస్తాయి, నువ్వు ఇట్లా ఎందుకు చేసినావు, అసలు నువ్వు ఇందులోకి ఎట్లా వచ్చావంటే, ఎన్నో ఏళ్ల క్రితం 1800 సంవత్సరాల క్రితం నేను భగవంతుడికి ఒక అపచారం చేశాను. ఆయన భగవంతుని కుమారుడు నన్ను భూతంగా మార్చి ఇందులో ప్రవేశపెట్టి సముద్రంలో పారేశాడు. అటాటాటాట ఎటాగో కొట్టుకొచ్చి ఈ నది నీళ్ళలో చేరా. ఎన్ని వందల ఏళ్ల నుంచి, 1800 సంవత్సరాలు కదా, ప్రతి సంవత్సరం ప్రతి 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి అనుకున్నా నన్ను రక్షించిన వాడికి కోట్లు ఇస్తాననుకున్నా, ఎవడూ రక్షించరా. 100 ఏళ్ళకి 200 సంవత్సరాలకి 1,00,000 ఇస్తాననుకున్నా, ఎవడూ రక్షించలే. 300 ఏళ్ళకి 50,000 ఇస్తానన్నా, ఎవడూ రాలా. ఏదో ఒకటి ఇస్తాను అన్నవాడు ఎప్పుడూ ఎవ్వరూ రాలా. ఎన్ని వందల సంవత్సరాల నుంచి నేను ఇందులో వేచి ఉన్నాను, చివరికి నాకు విసుగు పుట్టింది,
ఇందులో ఉండి ఉండి విరక్తి పుట్టింది. ఈ విరక్తి నుంచి నన్ను ఎవడు విముక్తి పరుస్తాడో వాడికి ముక్తి ప్రసాదిస్తానని పెట్టుకున్నాను, చంపేస్తాను వాడిని. ఇప్పుడు నువ్వు తెరిచావు అంటే ఇప్పుడు నా శపథం ప్రకారం నేను నిన్నేం చేయాలి? చంపేయాలి. అంతే. నా శపథం నెరవేర్చుకుంటాను నేను అనగానే వీడు నిర్ఘాంతపడి చాలరివాడు. అయ్యో బాబా, ఇంకేమైనా ఉంది? ఇప్పుడు చచ్చిపోతే ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఇల్లు వాకిలి ఏమైపోతాయి? అక్కడి నుంచి అన్నాడు, మహాన్ బాబా నువ్వెవరో నాకు అర్థం కావటం లేదు, అయినా నువ్వు చూస్తే ఎంతున్నావు, చంపేస్తే చంపేద్దు కానిలే, నువ్వు నీలాంటి గొప్పవాడు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాల్సిందే. వెధవ మామూలు జీవితాల్లో మేమే ఏదైనా ఒక మాట అంటే కట్టుబడి ఉంటాం. భగవంతుడి మీద ఒక ఆజ్ఞ ఒక బాణ పెట్టుకున్నాం అనుకో, దేవుడి మీద ఒట్టు అంటే చెయ్యాలి. మేము మామూలు మనుషులం. మేము ఎలాంటి వాళ్ళం? ఓ 100 ఏళ్ళు వస్తే చచ్చిపోతాం, 50 ఏళ్ళకే ముసలైపోతాం, 100కి చస్తాం. నువ్వు ఇంత గొప్పవాడివి, 18 ఏళ్ల నుంచి కూజాలో కూర్చున్నానని ఏమిటో సెలవిస్తున్నావు, నువ్వు చూస్తే ఎంతున్నావు, ఇందులో ఎట్టబట్టావు స్వామి నువ్వు అన్నాడు. అనగానే భూతం ఉంది, ఎందుకు పట్టలేదు, నేను అందులోంచి బయటకు వచ్చాను, నువ్వు చూడలేదా? నేను ఎక్కడ చూశాను, నువ్వు చూస్తే ఎంతున్నావు, ఈ కూజా చూస్తే ఎంతుంది, సారాయి పోసుకునే కూజాలే ఉంది ఇది. దీనికి 2 మూతులు ఉంటాయి, ఓవైపు సారా నింపుతావు, రెండో వైపు సారా పోస్తాం. ఆ వైపు సీల్ చేస్తుంది, ఈ వైపు నేను తెరిచా, నువ్వు ఎటపోయావు ఇందులోకి అని 10 ప్రశ్నించాడు. భూతమన్నాడు, నేను ఇందులోనే ఉన్నానంట, నువ్వు ఇందులో ఉన్నావని నాకు నమ్మకం కుదిరిస్తేనే నీతో ఈ చేతిలో నేను చావడానికి సిద్ధం అన్నాడు బెస్తవాడు. అక్షరాల నేను ఇందులోంచే వచ్చాను, కావాలంటే ఇందులోకి వెళ్ళి చూపిస్తాను నీకు అన్నాడు భూతం. అనేసి ఏం చేశాడు, సన్నగా పొగలాగా మారి ఇందులోకి ప్రవేశించాడు. ప్రవేశించగానే దాని పైన సీలు వీడు ఓడదీశాడుగా, ఆ బిరడ పెట్టేసేసాడు దానికి. అయిపోయింది. ఒరే నన్ను వదిలే అంటే ఇతను ఏమన్నాడు, జాలరి, పోనీలే కదా నిన్ను వదిలిస్తే నేను కావాలని చేయలే, కానీ నా వల్ల జరిగింది. నువ్వు నాకు సహాయం చేయకపోగా, నన్ను ఆశీర్వదించకపోగా నువ్వు నన్ను చంపుతానంటావు. ఎవడైనా సహాయం చేసిన వాడిని చంపుతాడా లోకంలో? నేను ఇప్పటికిప్పుడు నదిలో పారేస్తా, ఈ నదికి వరదలు వస్తే నువ్వు మళ్ళీ సముద్రంలో కలిసిపోతావు, నువ్వు సముద్రంలో పారవేయబడి ఇక్కడికి వచ్చావు అనేసరికల్లా జీని బతిమిలాడినా మనవాడు ఒప్పుకోలే. పూర్వం దుబాన్ అనే రాజు, యూనన్ అనే రాజు దుబాన్ అనే వైద్యుడిని చంపినట్టుగా నువ్వు నన్ను చంపడానికి చూస్తున్నావు. సహాయం చేసిన వాడిని ఎప్పుడూ చంపడు. పోనీ ఎవడో 3వ వాడు వచ్చాడు అనుకో మధ్యలో, అప్పుడు చంపచ్చు, పోనీ అప్పుడు జరగచ్చు. ఎవరైనా మనని మిస్లీడ్ చేస్తే. ఇక మిస్లీడ్ ఇంకేముంది, నువ్వున్నావు నేనున్నాను, నన్ను రక్షించడాన్ని చంపేస్తాను అని ఎవడైనా ప్రతిజ్ఞ చేస్తాడా? భూతాలు చేస్తాయి, మనిషి అన్నవాడు చేస్తాడా ఆ పని? అలా నీకు సరైన శిక్ష వేశాడు, నీలాంటి వాడికి ఇలాగే కావాలి అనగానే భూతం ఉంది, ఒరే బుడ్డిలో పెడితే పెట్టావు కానీ కుజాలో పెట్టాడు కదా, కుజాలో పెడితే పెట్టావు, నువ్వు ఆ కథ ఏంటో చెప్పు నాకు అంటే అప్పుడు చెప్పాడనమాట. ఇతను మన బెస్తాద్ బాయ్ చెప్తున్నాడు. పూర్వం యూనన్ అని ఒక రాజుగారు ఉండేవాడట. ఆయన చాలా గొప్ప రాజు, బోళంతమంది వజీర్లు, బోళంతమంది సైనికులు ఉండి పెద్ద రాజ్యం. అయితే ఆయనకి కుష్టు వ్యాధి వచ్చింది. ఆ ఊళ్ళల్లో బోళ్ళు వైద్యాలు చేసేవాళ్ళు, జలగల వైద్యం అని అదని ఇదని చేసేవాళ్ళు. ఎన్ని వైద్యాలు చేసినా తగ్గలేదట. తగ్గపోయేసరికల్లా ఇక దేశ విదేశాల నుంచి వచ్చిన వైద్యుల్ని వీళ్ళని ప్రయత్నం చేసేవాళ్ళు. చేస్తే ఒకసారి ఒక వైద్యుడు ఒక ఆయన చెట్ల మందు తయారు చేస్తానని ఊళ్ళోకి వచ్చాడు. రాజుగారు ఆయన్ని మాట్లాడిస్తే ఆయన పేరు దుబాన్. ఆ దుబాన్ అన్నాడు, నేను దీన్ని కుదర్చగలనండి, ఎక్కువ సమయం కూడా పట్టదు, తేలిగ్గా తగ్గుతుందన్నాడు. ఏమిటి ఇన్ని వందల వైద్యాలు చేసినా కుదరంది, వీడు ఒక మందుతో ఎట్టా తగ్గిపోతుంది? సరే చూద్దామని ఆయనకు ఒక ఇల్లు వాకిలి ఏర్పడితే దుబాన్ తన చెట్లు పుస్తకాలు తన మందులన్నీ ఆ ఇంట్లో భద్రపరుచుకుని, సరే రాజుగారికి ఏం చేశాడు, ఒక చేతి కర్ర తయారు చేసి ఇచ్చాడు. బోలుగా ఉండే కర్ర, దాని నిండా మందు నింపాడు. ఆ మందు నోట్లో వేసినా పైకి పూసినా పనిచేసే మందు కాదు, కర్రలో వేశాడు. ఒక బంతి ఏర్పరిచాడు, పట్టుకొచ్చుకున్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఆట స్థలంలోకి వెళ్దామండి, ఇగోండి ఈ కర్ర చేత్తో పుచ్చుకోండి, ఈ బంతిని కొట్టండి, బంతిని బాత్తూనే ఉండాలి మీరు. ఆ బంతి మీరు కొట్టేశారు, ఎవడో పట్టుకొచ్చి మళ్ళీ విసురుతాడు, మళ్ళీ కొట్టాలి. ఎన్నిసార్లు కొట్టాలంటే మీ చేతిలో చెమట రావాలి. ఆ చేతి చెమటకి ఈ కర్రలో ఉన్న మందు చెమట ద్వారా మీ శరీరం లోపలికి వెళ్తుంది. అది మన వైద్యం. చెమటలు కారిపోవాలి మీకు. చెమటలు కారాలంటే ఎంతసేపు ఆడితే చెమట పోస్తుంది? పరిగెత్తాలి ఆ బంతి వెనకాల. ఇక ఆ బంతి వెనకాల మీరే పరిగెడతారో వాళ్ళు వేస్తే మీరు కొడతారో నాకు తెలియదు, మొత్తానికి చెమట రావాలి, మీ చేతిలో ఆ కర్ర ఉండాలి, ఆ కర్రలో ఉన్న మందు మీ ఒంట్లోకి వెళ్తుంది అన్నాడు. రాజుగారు విశేషంగా ఆడుకున్నాడు. ఆయనకి ఉత్సాహం వచ్చింది, ఏదో మందు తగ్గుతుందనేసరికాల. సరే బాగా కొట్టగా విపరీతంగా చెమటలు పోసి ఆ మందు పనిచేయటం మొదలుపెట్టింది ఆయనకి.
9 రోజుల పాటు ఆ వైద్యం జరిగింది. 10వ రోజుకి రాజుగారికి చేతి మీద వచ్చిన కుష్టుమచ్చలన్నీ తగ్గిపోయినాయి. వెండి బంగారంలాగా ప్రకాశించడం మొదలుపెట్టింది చర్మం. ఆయనకి చర్మం నలుపు వచ్చేస్తుంది కదా. పైగా వన్స్ లెప్రసీ ఏ పార్ట్కైనా ఏర్పడిందంటే మిగిలిన చర్మం అంతా కూడా రంగు మారిపోతుంది. రంగంతా నలుపంతా విరిగిపోయింది బ్రహ్మాండంగా. ఆయన అయ్యేసరికల్లా ఈయన చాలా సంతోషించి దుబాని విశేషంగా గౌరవించి పెద్ద భవంతి ఏర్పరిచి నెలకి 1000 దినారాలు జీతం ఇచ్చి ఆస్థాన వైద్యుడిగా నియమించుకుని ఇక అన్నీ ఆయనతోటే. ఫ్యామిలీ డాక్టర్ తోటి అన్నీ పంచుకుంటారు కదా. అంతేగా. కుటుంబ వ్యవహారాలు అన్నీ ఆయనతోటే స్నేహంగా ఉంటారు. అయితే ఈయన వజీర్లు చాలామంది ఉన్నారు యూనన్ దగ్గర. వాళ్ళలో ఒక వజీర్కి పలి ఒళ్ళు మండిపోయిందట. ఈయనకి ఆస్థాన వైద్యుడికి వచ్చేసాక మర్నాడు దుబాను తన దాసదాసి గణంతో వచ్చి సభలో కూర్చుంటే కళ్ళు కుట్టేసినాయిట వజీర్కి. ఎన్నేళ్ళ నుంచో సేవిస్తుంటే మాకేం లేదు, వీడేదో ఒక మందు తయారు చేసి ఇచ్చాడు, ఇట్లా అయిపోయిందని రాజుగారికి సుల్తాన్కి ఎక్కేయటం మొదలుపెట్టాడు. ఈ యూనన్కి శత్రువుని పక్కన పెట్టుకుంటున్నారు, 10 రోజుల్లో ఇంత ప్రాణాంతక వ్యాధిని తగ్గించాడంటే క్షణాల్లో మిమ్మల్ని చంపేయగలడు ఏదైనా మందు పెట్టి. కరెక్ట్ అనేసరికల్ రాజు చాలా కేకలేశాడు. ఏంటి నువ్వు అతన్ని చూసి అసూయ పడుతున్నావా? ఎన్ని వైద్యాలు చేసినా తగ్గలేదే. అతనిచ్చిన మందుతో 10 రోజుల్లో మందు పనిచేసింది, గుణం కనపడింది. దైవంతో సమానం, వైద్యో నారాయణ హరి అన్నారు. కాబట్టి నేను ఇట్లా కుళ్ళు పడద్దు నువ్వు అన్నాడు. కావాలంటే నేను మీకు ప్రూవ్ చేస్తానని తను చెప్పాడు. చెప్పేసరికల్ సరే ఎట్లా ప్రూవ్ చేస్తావో చూపించు నాకు అనేసరికల్ సరేనన్నాడు. ఒక రాజుగారిని యూనస్ని రక్షించిన దుబాన్ గురించి వజీర్ చెప్తున్నాడు, ఆ దుర్మార్గుడు అని. యూనస్ ఏమంటాడంటే, మనకి మేలు చేసిన వాడిని ఇప్పుడు నాకు జబ్బు తగ్గించాడు, అది కూడా అదేదో పూసి ఇదేదో రాసి అదేమిటో చేసి కాదు, ఆటలాడిచ్చి తగ్గించేశాడు. అతని జీవితం అంతా మన దగ్గరే గడవాలి, ఇంకా అతని మీద అసూయతోటి నువ్వు చెప్తున్నావు. నీ మాట విని అతన్ని నేను ఏదైనా చేస్తే సింధుబాద్ అని గద్దం చంపిన సింధుబాద్ రాజులాగా అయిపోతాను, నేను అట్లా చేయను అన్నాడు. అనగానే వజీర్ అడిగాడు, గద్దం చంపాడా సింధుబాద్, ఎక్కడిది ఆ కథ, ఎవరి గురించి అని వజీర్ అడిగాడు. ఎన్నో కథ వచ్చింది చూడు. అక్కడి నుంచి వజీర్ అడిగిన దానికి యూనస్ రాజుగారు చెప్తున్నాడు. పూర్వం సింధుబాద్ అని ఒక రాజుగారు ఉండేవాడట. ఆయనకు ఒక పెంపుడు గద్ద ఉండేది. ఎంత ప్రేమో ఆయనకు ఆ గద్ద అంటే. అది ఎప్పుడు ఆయన ముంజేయి మీదే ఉండేది. ఆయన నిద్రపోతున్నప్పుడు కూడా చేయి చాపు కూర్చుంటే అది ఆయన చేతి మీదే పడుకునేవాడు. చేయి చాపుకొని పడుకుంటే చేతి మీదే కూర్చొని నిద్రపోయేది. అది దాని మెడలో ఒక చిన్న బంగారపు గిన్నె వేళ్లాడేసేవాడు, అందులో మంచినీళ్ళు పెట్టేవాడు. బంగారపు గిన్నెతో నీళ్లు తాగేది అది. రాజుగారికి అంత ప్రీతి. ఒకసారట వీళ్ళు వేటకెళ్ళారు. వేటకెళ్తే ఒక భలే లేడి దొరికిందిట, భలే బాగుందిట, చాలా బలంగా ఉంది, పెద్దదిగా ఉంది. రాజుగారు ఆ లేడిని కొట్టబోయాడు, అది కాస్త తప్పించుకుంది. సింధుబాద్ రాజు పేరు. సరే తప్పించుకునేసరికల్లా ఆయన అన్నాడు, అరే దాన్ని పట్టుకోండిరా, దాన్ని ప్రాణాలతో పట్టుకురావాలి, దాన్ని వదిలేస్తే కనుక మీకు శిక్ష పడుతుంది అన్నాడు. వదిలేసిన వాడికి శిక్ష తప్పదు అనేసరికల్లా సైనికులు ఇటుబడి పరిగెత్తి మొత్తానికి ఎటాగొట్ట దాన్ని మోసుకొచ్చారు. దాన్ని పట్టుకొస్తే అది ఇట్లా రాజుగారి ఎదురుగుండా నిలబెట్టారు దాన్ని. అది ఇట్లా ఆయన దగ్గరకు వస్తూ సడన్గా ఆయన ఇట్లా బెదిరించింది ముందు కాళ్ళెత్తి. ఆయన కంగారు పడిపోయాడు. మామూలుగా అప్పటిదాకా నిదానంగా ఉన్నవాళ్ళు ఒక్కసారి మీదకి దూకితే బెదర్రు. ఈయన ఇట్లా బెదిరి వెనక్కి తగ్గేసరికల్లా అది ఈయన నెత్తి మీద నుంచి ఒక్క దూకి పరిగెత్తేసరికల్లా ఈయన భుజం మీదే ఉంది గద్ద. సైనికులు ఇద్దరు పక్కపక్క నుంచిన వాళ్ళు కళ్ళతో ఇట్లా సైగ చేసుకునేసరికల్లా ఏమిట్రా లేడి పారిపోతే మీరు సైగ చేసుకుంటున్నారు అని అడిగాడు. వజీర్ అన్నాడు, అది కాదు ప్రభు, ఎవరి వల్ల ఇది తప్పించుకుంటుందో వాడికి శిక్ష పడుతుంది అన్నారు, వదిలేస్తే శిక్ష పడుతుంది అన్నారు. సైనికులేమో తీసుకొచ్చి మీకు అప్పచెప్పారు. ఇప్పుడు వదిలేసింది ఎవరు? తమరు అనగానే రాజు అన్నాడు, అదేమిటి, నా శిక్ష నేనే వేసుకుంటానా, నాకు మంచినీళ్ళు వద్దు, ఏమొద్దు, ఇప్పుడు ముందు ఇలా లేడిని పట్టుకొస్తానని మళ్ళీ రయ్యమని గుర్రం ఎక్కాడు. ఎక్కి ఇక పరిగెత్తాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ లేడిని వెంబడబడి ఆ గద్ద కూడా ఈయన్ని ఫాలో చేస్తూ ఆయన భుజం మీదే కూర్చుంది. చివరికి లేడిని కొట్టాక ఏమైంది, అప్పుడు ఆయనకు ఒళ్ళు తెలిసింది, తను చాలా దూరం వచ్చేసానని. ఆ వెర్రి పరుగుతోటి ఆ గద్ద ఆయన భుజం మీద అట్లా కూర్చుని ప్రయాణం చేయదు, పైన ఎగురుకుంటూ వస్తుంది. ఆయన ఎక్కడైనా ఆగితే అప్పుడు భుజం మీద వాళ్తుంది. ఆయన ఆగమంటున్నాడు. ఆయన ఏమనుకున్నాడు, దాహంతో ప్రాణం పోతోంది, ఇది కూడా రొప్పుతోంది, దానికి నీళ్లు కావాలి, దాని మెళ్ళ బంగారు గిన్నె వేళ్లాడేసి ఉంటుంది, ఆ గిన్నెలో నీళ్ళు అయిపోయినాయి. గుర్రము దాహంతో ఉంది అని చెప్పి గుర్రం మీద చూస్తే ఏదో చిన్న పళ్ళెం, దానికి నీళ్లు పెట్టడానికి ఇంత పళ్ళెం అంటుతుంది.
సరే అటు ఇటు చూస్తే ఒక చెట్టు మీద నుంచి ధారగా నీళ్లు కారుతున్నాయి. ఆయనేమనుకున్నాడు, బాగా పరీక్షించల, పైనుంచి ఏదో జలపాతాల మీద నుంచి చెట్టు మీద పడుతున్నాయని ఆ నీళ్లు ఇట పట్టాడు ఆ చిన్న పాత్రతోటి. సరే ముందు చేతితోటి పట్టుకున్నాడు, పట్టుకుని ఆ పక్షికి మెళ్ళలో పోసాడు. ఆ మెళ్ళలో గిన్నె అది తోసేసింది నీళ్ళని. ఆయనకు అర్థం కాలేదు. సరే ఏం చేశాడు, మళ్ళీ నీళ్లు పట్టాడు, గుర్రానికి పళ్ళెంలో పోసాడు. ఆ గద్ద ఏం చేసింది, ఒక తన్ను దన్నేసింది ఆ గిన్నెని. ఆయనకి అర్థం కాలేదు, దానికి ఇంత పళ్ళె వల్ల ఉంటుంది, డిపలా ఉంటుంది, అందులో పోస్తే అవి కూడా తాగనివిటల్లా. సరే తను నీళ్లు పట్టుకుని ఇట్లా తాగబోయాడు. దాహంతో ప్రాణం పోతుంది, గుర్రం కూడా చచ్చిపోతే అది దాహంతో నేను ఎక్కడికి వెళ్తాను, ఈ గద్ద శనిమోహంది, అది నీళ్లు తాగదు, గుర్రాన్ని తాగనిట్లేదు, నేనైనా తాగుదామని ఇట్లా పట్టుకునేసరికల్లా అది ఒక్క తన్ను దనింది రాజుగారిని. ఆ గద్ద తన్నేసరికల్లా ఆయన కోపంతో మొదలో ఒక కత్తి ఉంటుంది, కత్తి పెట్టి ఒక్క వేటేశాడు. దాని మెడ కాస్త తెగింది, అది పైకి చూస్తూ కింద పడి చచ్చిపోయింది. అప్పుడు అది పైకి సైగ చేస్తోందని పైకి చూస్తే ఏంటంటే ఎక్కడి నుంచో నీళ్లు పడుతుంటే ఒక 8-10 పాములు ఉన్నాయి ఆ పైన. ఆ పాములు విషం కక్కుతున్నాయి, ఆ నీళ్లతో కలిసి ఆ విషం కిందకు వస్తుంది. ఆ గద్ద చూసి కేక, వద్దని, దానికి మా నోరు లేదు, నీళ్ళు వద్దంటే ఒకటే దానికి తెలుసు, అది చూసింది కాబట్టి. అది మామూలుగా అయితే పాముల మీద పడుతుంది గద్ద, కానీ ఈ సమయంలో ఏంటి, అది ఎంతసేపటి నుంచో ఎగురుతోంది, దానికి నీటి అవసరం, అలసటగా ఉంది, లేకపోతే పాముల్ని కలబడిపోను. అవి ఇట్లా చెట్టుకు చుట్టుకుని రక్తం విషాన్ని వెళ్ళగక్కుతున్నాయి బయటికి. రాజు నిర్కాంతపోయాడు. ఏం చేస్తాడు, తెల్లబోయాడు. అట్లాంటి సింధుబాద్ ఏం చేస్తాడు, ఆ తర్వాత ఆ గుర్రాన్ని తీసుకుని మెల్లిగా నడుచుకుంటూ చేరుకున్నాడు, గద్దని పోగొట్టుకున్నాడు. తన ప్రాణాలు రక్షించిన గద్దని తన చేత్తోటే చంపేశాడు. అంతేకాకుండా చిలకను చంపిన మనిషిలాగా నేను పాపాత్ముడిని కాలేను, ఈ గద్దని చంపిన సింధుబాద్ లాగా తెలివి తక్కువ వాడిని కాను, ఓకే, చిలకను చంపిన మనిషిలాగా పాపాత్ముడిని కాలేను అన్నాడు. అనగానే వజీర్ అడిగాడు, చిలకని ఏ మనిషి చంపాడు అని ఆ కథ, రెండో కథ అడిగాడు. పూర్వం అట ఒక వ్యాపారస్తుడి దగ్గర, రాజుగారు చెప్తున్నాడు అనమాట, యూనస్ చెప్తున్న కథ ఇది. ఒక వ్యాపారస్తుడి దగ్గర ఒక చిలక ఉండేది. చిలక మాట్లాడేదట. ఈయనే ఆ వ్యాపారస్తుడే ఒక రోజు పిల్లని తీసుకొచ్చి చిన్నగా ఆహారం పెట్టి పెంచాడు. అయితే ఏమైంది, చాలామంది దాసదాసి కానివ్వండి, ఒక అందమైన భార్య ఉంది. అయితే అందమైన భార్య ఉందని ఆయన కొంచెం చిలకని గమనిస్తూ ఉండమని చెప్పేవాడు. ఓసారి ఆయన ఏదో పొరుగురు వెళ్ళి తిరిగి వచ్చాక, చిలక ఏమిటే సంగతులు అంటే, ఏముంది, నువ్వు వెళ్ళాక నీ భార్య చక్కగా అలంకరించుకుని ఎవరో స్నేహితుడు వచ్చి గుర్రం ఎక్కి తీసుకుపోయాడు, మరి అతనితో గడిపొచ్చింది, 4 రాత్రులు నువ్వు ఇంట్లో లేవు, 3 రాత్రులు నీ భార్య ఇంట్లో లేదు అని చెప్పింది. చెప్పేసరికల్లా ఆయన కొళ్ళు మండిపోయింది. దొంగమొహం, నేను ఊళ్ళో లేనప్పుడు నువ్వు ఎవరితోటో తిరుగుతున్నావని లోపలికి వచ్చి అంతఃపురంలోకి పెళ్ళాన్ని చీత కొట్టాడు. చీత కొట్టేసరికల్లా ఆవిడేమో ఆయన బయటికి వెళ్ళిపోయి, కోపంతో బయటికి వెళ్ళిపోయాడు. కొట్టాడు కానీ నేను చంపేలా, పోనీ బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోగానే ఆవిడ మొత్తం చిలకత్తలందరూ ఇచ్చింది, ఎవరే నా సంగతి మా ఆయనకి చెప్పింది అని ఒక్కొక్కరిని కనుక్కుంటే ఎవరు మేం కాదు అన్నారు. అయితే ఒక పొట్టి దాసి పిల్లందరూ అది చెప్పింది, పెంపుడు చిలక చాలాసేపు అయ్యగారి దగ్గర కూర్చుంది, అదేమైనా చెప్పిందేమో. సరే దీని సంగతి చెప్దాం, నా రహస్యం బయట పెట్టేసిందని ఏం చెప్పింది. ఆయన ఇవాళ వెళ్ళిపోయాడు, ఇప్పుడు రాడు ఇంటికి, ఏ స్నేహితుడి దగ్గర గడుపుతాడు. భార్యను కొట్టాడు, ఆయన కోపంగా ఉంది, వెంటనే ఇంటికి ఎందుకు వస్తాడు, ఎవరింటోనే ఉంటాడు. ఓ పని చేయండి, ఇప్పుడు చిలకని పంజరంలో పెట్టండి, దాని మీద గోను సంచి వేయండి, ఉండి దాని మీద కొట్టండి, తర్వాత నీళ్లు పోయండి గోను సంచి మీద అని చెప్పింది. చిలక పంజరంలో ఉంది, దాని మీద గోను పట్టగా పేశారు. అక్కడి నుంచి నీళ్లు ధారలుగా పోశారు. మధ్యలో డమాడమ దాన్ని ఆ కర్ర పెట్టి ఆ గోను పట్టాన్ని కొట్టారు. రాత్రంతా తెల్లవార్లు చేశారు. ఆయన పొద్దున్నే వ్యాపారస్తుడు ఏం చేశాడు, తెల్లారాక ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికల్లా చిలక వెళ్ళి ఇల్లంతా తిరుగుతుంది. చిలక పోయి భుజం మీద కూర్చుంది. ఏమిటో చిలక విశేషాలు అన్నాడు. ఏముంది, రాత్రంతా ఉరుములు మెరుపులతోటి వాన, చీకటి గాఢాంధకారం అని చెప్పింది. నిజానికి అది ఎండాకాలం, అప్పుడు వానే లేదు. చిలక ఏం పరిస్థితి చూసింది అంతే. అక్కడి నుంచి అన్నాడు, బోస్ నీదు పదిగా ఇంత పచ్చిపాపంగా అబద్ధాలు చెప్తున్నావేమిటే, నా పెళ్ళాన్ని గురించి కూడా ఇలాగే అబద్ధం చెప్పుంటావుగా నువ్వు అని చెప్పేసి దాని పీక వేసి చంపేశాడు. భారీ సంతోషంగా ఉంది. ఈ మనిషి ఏం చేశాడు, చిలక ఇలాంటి మాట ఎందుకు చెప్తోంది, ఏం జరిగింది, ఏమీ లేదు, ఎంక్వైరీ లేదు. ఈ ఎంక్వైరీ లేకుండా నువ్వు చెప్పావని నేను నమ్మను. ఈ సింధుబాద్ గద్దను చంపిన సింధుబాద్ లాగా తెలివి తక్కువ పని చేయను,
మనిషిని చంపిన చిలకని చంపిన మనిషిలాగా పాపాత్ముడిని కాలేను, వైద్యుడి మీదకి వెళ్ళడానికి వీల్లేదన్నాడు రాజు. అయితే ఈ చిలకని చంపేశాడు వ్యాపారస్తుడు. చంపేసిన తర్వాత ఒక బానిస పిల్ల కూడా అతనికి చెప్పింది, మీ ఆవిడ ఎవరితోటో ఫ్రెండ్షిప్ చేస్తుందని. అవును. చిలక చచ్చిపోయిన తర్వాత ఆయన తన భార్య ఒక టర్కీ ఒకటితో మాట్లాడటం చూశాడు. చిలకని చంపేశాక ఇంకా చేసేదేముంది. ఈ మాట్లాడుకున్నారు వజీరు రాజు. వజీర్ ఏం చెప్పాడంటే రాజుగారికి చెప్తున్నాడు, దుబాను నేను చంపేయగలుగుతాడు, ఎందుకంటే నీకు ఒక కర్ర ఇచ్చి కర్రతో నీకు పట్టి పీడిస్తున్న జబ్బుని పోగొట్టిన వాడు రేపొద్దు నీ పువ్వు వాసన చూడడానికి వాసన చూపించి చంపేయగలడు నేను, అంతే కదా. నీకు ఈ మేలు ఎందుకు చేశాడు, రేపేదో కీడు చేయకపోవటానికి. ఓ ఆలోచించు, అవునా కాదంటే రాజుకు ఆశ్చర్యంగా ఉంది. అలా జరుగుతుందంటామన్నాడు. ఎందుకు జరగదండి, ఒక యువరాజు వజీర్ కథ చెప్తాను వినండి అనే వజీర్ ఇంకో కథ చెప్పాడు. ఒక దేశంలో ఒక రాజుగారికి ఒక కొడుకు ఉండేవాడట. ఈ కొడుక్కి వజీర్లతోటి ఫ్రెండ్షిప్. అయితే ఈ వజీరుల్లో ఒకడిని బాగా నమ్మేవాడు. ఒకసారి కుర్రాడు రాజకుమారుడు అడవిలో వేటాడడానికి వెళ్ళాడట. వేటాడడానికి వెళ్తే సరే వేటాడారు, వజీర్ కూడా వెళ్ళాడు ఆయనతో పాటు. ఆ వేట అయిన తర్వాత ఏదో ఒక భయంకరమైన మృగం వచ్చింది. వజీరు రాజకుమారుడి కవ్వించాడు, నీకు చేతనైతే దాన్ని చంపు, దాని వెనకాల పరిగెత్తు అని. ఎవ్వరూ రాకుండా యువరాజు ఒక్కడే ఆ జంతువు వెనకాల పరిగెత్తాడు. అదేదో ఒక విచిత్రమైన జంతువు. పరిగెత్తి దారి తప్పేశాడు. ఆ జంతువు అతనికి దొరకల. ఇతను ఏం చెయ్యాలో తెలియక వస్తూ ఉంటే ఒక అందమైన అమ్మాయి కనపడిందట యువరాజుకి. ఓకే. ఇతను పోయి ఆ అమ్మాయిని అడిగి, ఎవరమ్మాయి ఏమిటి, ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి, ఏడుచుకుంటుంది ఆ పిల్లకు నుంచి. నేనేం చేయను, మా వాళ్ళంతా వేటకొచ్చారు, నేను మా గుర్రాల మీద తిరుగుతున్నాం, పెద్ద వేటాడింది ఏమీ లేదు, నేను గుర్రం మించి జారి పడిపోయాను, మా సైనికులంతా ఇటో వెళ్ళిపోయారు, నేను ఇక్కడ ఉండిపోయాను అని చెప్పేసరికల్లా అతను అన్నాడు, సరే నేను కూడా దారి తప్పాను అనుకో, కానీ మెల్లిగా దారి చూసుకుని వెళ్ళిపోవచ్చు, నువ్వు నా గుర్రం ఎక్కు, మా స్కందావారానికి తీసుకెళ్ళి మేము గుంపు వచ్చాం కదా గుడారాలు, అక్కడికి వద్దు కానీ మా వాళ్ళు మీ వాళ్ళని వెతికి పట్టుకుంటారులే, పైగా గుర్రాలు వేసుకెళ్ళిన వాళ్ళు ఓ గుర్రాల గుంపు ఇంకో గుర్రాల గుంపుని గుర్తుపడుతుంది. అంతేగా, ఇక్కడ ఆగాం, గుర్రపు చప్పుడు వస్తుందంటే ఎంతమంది వస్తున్నారో లెక్కలు కూడా తెలిసిపోతాయి. కాబట్టి మనం చూద్దామమ్మా, నువ్వు నా గుర్రం ఎక్కమన్నాడు. ఎక్కితే ఈ అమ్మాయి ఇటు అటు అటు ఆ పక్క ఈ పక్క అని అట తీసుకెళ్ళి ఒక పాడుపడిపోయిన గుహ దగ్గరికి తీసుకెళ్ళి, నేను బాత్రూమ్కి వెళ్ళాలి, ఒకసారి వెళ్ళొస్తాను, నువ్వు ఇక్కడే నుంచో అని ఆ రాజకుమారిని అక్కడ నుంచోబెట్టి ఆ గుర్రం మీద వండి ఇది దిగి పిల్ల వెళ్ళిపోయింది. ఇటు ఎంతసేపటికి రాలా. రాకపోయేసరికల్లా డైరెక్ట్గా గుహలోకి వెళ్తాడు. ఆ అమ్మాయి నేను యూరినల్స్కి వెళ్తానంటే అందుకని ఇతను ఏం చేశాడు, ఆ గుహ పైపుకి కొంచెం పక్క నుంచి పై వైపుకి ఎక్కి అక్కడ నిలబడిట వంగి చూసేసరికల్లా అక్కడ ఒక రాక్షసి 4 పిల్ల రాక్షసులు కనపడ్డాయి. ఆ పిల్లలు అడుగుతున్నారు, అమ్మ ఆకలిస్తుంది, ఏం తెచ్చావే అంటే ఆ రాక్షసు చెప్తోంది, ఒక చక్కగా కండబట్టి నున్నగా తెల్లగా ఉన్న ఒక యువరాజు వాడి గుర్రము 2 తెచ్చా, కాసేపటికి ఎటాగు లోపలికి వస్తాడు. ఓకే, ముందు వాడిని తినేయండి, తర్వాత గుర్రాన్ని తినేద్దురు కానీ అనగానే ఆశ్చర్యపోయాడు. అమ్మ ఎట్లా పట్టుకున్నావే వాడిని అని అడిగారు. ఏముంది, విచిత్ర జంతువు వేషం వేశాను, వీడు పక్క వాళ్ళు ఉత్సాహిస్తే వచ్చేసాడు నా వెనకాల అన్నది. అనగానే వీడికి అర్థమైంది, ఆ జంతువుని వేటాడమని తనని ప్రోత్సహించింది ఎవరు, తనే, ఈ రాక్షసి. ఇది ప్రోత్సహించింది వజీర్ పంపించాడు. వజీర్ పంపించాడు అంటే వజీర్ ఏదైనా కుమ్మక్కయ్యాడేమో, వజీర్కి తెలిసేమో, ఏం చేయాలో తెలియలే. మెల్లిగా పక్క నుంచి దిగేశాడు. ఇంకా అమ్మాయి కోసం చూడకుండా గుర్రం తీసుకొని పరిగెత్తాడు, పారిపోయాడు. ఆ రాక్షసి చాలా దూరం వెంబడించింది కానీ వీడి దగ్గర గుర్రం ఉంది, పట్టుకోలేకపోయింది. వాడు దారులు మార్చి మొత్తానికి ఎట్లా తన స్కందావారానికి చేరుకున్నాడు తెల్లవారుజాముకి. అప్పుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. అందరు అడిగారు, ఆ జంతువు చచ్చిపోయిందని, చంపేశానన్నాడు. వజీర్ ఏం మాట్లాడలే. తెల్లవారి రాజకుమారుడు ఇంటికి వెళ్ళాక వాళ్ళ నాన్నకు చెప్పాడు, నాన్న ఒక విచిత్రమైన జంతువు కనపడింది, వజీరే నాన్న అక్కడికి పంపించాడు అనగానే వాళ్ళ నాన్న వజీర్ని చంపేశాడు. ఇంకేమీ లేదు, ఏమిటి ఎందుకు ఏమీ లేవు, ఇలా జరిగిపోతుంది. ఇప్పుడు వీళ్ళ వల్ల మనకి కీడు జరుగుతుంది అని అర్థమైనప్పుడు ఏం చెయ్యాలి, నువ్వు తీర్పులు చెప్పించుకుంటూ కూర్చోకూడదు, ముందు వాడిని తీసేయాలి అక్కడి నుంచి. రాజుగారు యువరాజు వజీర్ని ఎట్లా తీసేశాడో నువ్వు వీడిని అట్లా తీసేయాలి, ఇవాళ నీకు జబ్బు పోగొట్టాడు, రేపు నిన్ను అంతే సింపుల్గా చంపేస్తాడు అంటే ఈ జనాల్లో కొంతమంది అన్నారు, మహారాజా మీరు ఆలోచించండి, ఎంతకాలంగానో ఎన్ని విధాలు ట్రై చేసినా, జలగల వైద్యం చేయించినా మీ కుష్టు వ్యాధి తగ్గలేదు, అతని వైద్యంతో తగ్గిపోయింది, మీ ప్రాణదానం చేశాడు,
అంటే రాజుకి ఎక్కిపోయింది ఈ కథలతోటి. అవును, రేపొద్దున ఏదైనా చేస్తాడు. ఇప్పుడు ఇవాళ కర్ర ఇచ్చి కర్రతోటే జబ్బు పోగొట్టేశాడు. రేపొద్దున ఓ పువ్వు ఇస్తే ఆ పువ్వు వాసన పిలిచగానే చచ్చిపోతాను నేను, వాడి దగ్గర ఎన్ని రకాల మందులు ఉన్నాయో అనేసరికి ఇక సరే అతన్ని పిలిపించారు. పిలిపిస్తే రాజు అడిగాడు, నేను నిన్ను ఎందుకు చంపకూడదో చెప్పాను. అతనికి అర్థమైపోయింది వైద్యుడికి దుబానికి వీళ్ళందరూ తనని చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఉన్నారని. అయితే ఇతను ఏమన్నాడు, అయితే నన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నారా, నన్ను వదిలిపెట్టేసేయండి, నేను వెళ్ళిపోతాను అంటే, కాదు కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఈ పని చేయగలవు, నన్ను చంపేసేయగలవు, నిన్ను చంపడం తథ్యం, నీకు ఆఖరి కోరిక ఏదైనా ఉంటే తీల్చుకో, ఎందుకంటే నా జబ్బు పోగొట్టావు కాబట్టి. అయితే ఇతను ఏమన్నాడు, అలా కాదండి, నాకు ఒక్కరోజు గడివి ఇవ్వండి, నేను వెళ్ళి మాకు ఇష్టమైన వాళ్ళందరికీ ఇది మంచి మాటలు చెప్పుకొని నా లెగసీని, నా వైద్యం ఉంది కదా, దాన్ని కంటిన్యూ చేయడానికి ఒక ఆధారం చూసుకుని నా పుస్తకాలు శిష్యులకి వాళ్ళకి అప్పచెప్పి వస్తా. టైం అడిగా. ఒక్కరోజు టైం ఇవ్వండి. పైగా మీరు నాకు మేలు చేశారు, ఇంత గొప్ప పేరు వచ్చింది, ఇంత సంపాదించుకున్నాను, ఇవన్నీ చేశా కదా, నాకు సమయం ఇస్తున్నారు కాబట్టి మీకు కూడా ఒక ఇది ఇస్తాను, ఒక అత్యద్భుతమైన పుస్తకం పట్టుకొస్తాను మీకోసం అన్నాడు. సరే రాజు ఒప్పుకున్నాడు. అతన్ని మంది మార్బలంతో సహా పంపించారు. ఆయన పుస్తకాలు ఎవరికి అప్పచెప్పాల్సిన వాళ్ళకి అప్పచెప్పారు. ఒక పుస్తకం చేత్తో పుచ్చుకొచ్చాడు. అక్కడి నుంచి ఒక మంచి పొడేదో పట్టుకొచ్చాడు, మందు పొడి. ఆ పొడిని ఒక పళ్ళెంలో వేసి ఒక చోట పెట్టాడు. రాజా, నా మెడ నరికేశాక నా తలకి ఈ మందంతా అంటించండి, నీకు రక్తం కారదు, నా తలని ఈ పళ్ళెంలో పెట్టి ఎదురుగుండా పెట్టుకోండి. ఈ పుస్తకం ఉంది కదా, ఈ పుస్తకాన్ని 3 పేజీలు తిప్పండి. 3వ పేజీలో ఒక్కో పేజీ తిప్పాలి. 3వ పేజీలో ఈ చనిపోయిన వాడి తల మాట్లాడేందుకు ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం చదివితే మీరు ఏది అడిగితే ఆ ప్రశ్నకి నా చచ్చిపోయిన తల సమాధానం చెప్తుంది, నరకబడిన తల సమాధానం చెప్తుంది. ఆ తర్వాత మీరు ఏ తలను నరికినా ఆ తల మీకు ఆన్సర్ ఇస్తుంది. ఓ, ఆ విద్యని నేను మీకు గిఫ్ట్గా ఇస్తున్నాను అన్నాడు. నువ్వు వచ్చే గిఫ్ట్లు అక్కర్లా, ఏమక్కర్లా అని అనాలా? ఏమంటారు ఎవడైనా? వీడిని అసలు ఎదురుకుండా కాదు ఎక్కడో చంపేయండి అనకుండా రాజుగారు అదేదో వచ్చి పడిపోతుందని సరే ఆయన ఇచ్చిన మందు పొడిని ఓ పళ్ళెల్లో వేయించి తలారిని పిలిచి, ఎవరే వీటి తల నరికేయరా, తల నరికేయంగానే ఆ తలని ఎత్తి ఆ మందంతా పట్టించి ఆ పౌడర్ మీద ఉంచబెట్టారు. కాళ్ళు ఇట్లా విప్పి చూస్తోంది ఆ తల. రాజుగారి పుస్తకం ఒళ్ళో పెట్టుకున్నాడు. పేజీ తిప్పాడు, 1 లెక్క పెట్టింది తల 1, 2 తిప్పాడు 2, 3 ఎప్పటికీ రాల. ఈయన ఇట్లా 4 కొంచెం తడి చేసుకుని 3వ పేజీ తిప్పాడు. తిప్పితే 3వ పేజీ తెరుచుకుంది. అక్కడ ఏమీ లేదు. కానీ మరో నిమిషం రాజుగారికి విషం తలకెక్కేయటం మొదలుపెట్టింది. పక్కపక్క నవ్వింది తల. వాసన చూపించి చంపేయగలనని తెలుసు నీకు, కాగితం తిప్పించి కూడా చంపేయగలను నేను అని చెప్పింది. రాజు, అమ్మో నన్ను చంపేశాడు వీడు, విషం ఎక్కిపోయింది తలకి. 2 పేజీలు తిప్పేసరికి ఆ విషపు పేజీలని వేలుతో కదిపేసరికి నోట్లో కూడా పెట్టుకున్నాడు. నోట్లో కూడా పెట్టుకుని పేజీ కదిపాడు. గోవిందా అయిపోయింది, రాజు మరణించాడు. ఇప్పుడు ఈ కథని జాలరివాడు ఇల్ఫ్రిత్కి, ఆ భూతానికి చెప్తున్నాడు. ఇట్లా రాజు ఏం చేశాడు చూడు, తనని రక్షించిన వాడిని చంపడానికి చూశాడు, చంపేశాడు. చివరికి తను కూడా చనిపోయాడు. అంతేగా, ఇప్పుడు నువ్వు కూడా అంతే, నువ్వు కూడా నాకు అంతే చేయబోతావు. నేను నిన్ను రక్షించాను, నువ్వు చెరువులో పడ్డావు, నీళ్ళల్లో ఉన్నావు, 1800 సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడ ఉంటే నేను ఒక జాలరివాడిని, నా బతికెంత, నేను నిన్నేదో తెలుసో తెలియకో నేను నిన్ను రక్షిస్తే ఏదైనా ఇస్తే ఇవ్వు, లేకపోతే పో లేచక్క. అది కాకుండా నువ్వేం చేసావు, నన్ను చంపుతానని ప్రతిజ్ఞ చేశానని ఇప్పుడు చంపుతానంటున్నావు. నిన్నెవడు నమ్మాడు? చచ్చినా ఇందులో నుంచి తీయను, ఈ సంగతి ఊరంతా చాటింపేయిస్తా, ఖర్చయినా పర్వాలేదు. నిన్ను ఇప్పుడే తీసుకెళ్ళి నదిలో పారేస్తా, తర్వాత నువ్వు ఎలాగో నదికి వరద వచ్చినప్పుడు సముద్రంలోకి పోతావు. అయిపోయాయి. బెస్త వాళ్ళందరికీ చెప్తా, ఒరే ఈ ఫలానాది, దీని బొమ్మ కూడా గీసి చూపిస్తా, ఇది దొరికితే దీన్ని తీయద్దు, ఇందులో ఉండే ఇల్ఫ్రిత్ భూతం చాలా చెడ్డవాడు, చంపేస్తాడు అని చెప్తా. ఎవ్వరూ తీయరు. ఇంకా కొన్ని 100 సంవత్సరాలు నువ్వు ఇందులోనే పడుందో కానంటే ఆ కూజాలో ఉన్న భూతం బతిమిలాడేసింది, బాబు ఒరే నాయన ప్లీజ్రా ఒక్క అవకాశం వచ్చింది, దాన్ని ఉపయోగించుకొని ఇవ్వరా, నన్ను వదిలే అని బతిమిలాడితే, నువ్వు 100 ఒట్లు పెట్టుకుంటే గాని నేను నిన్ను బయటికి తీనన్నాడు జాలరివాడు. భూతం చెప్పింది, నీకు మేలు చేస్తాను, నీకు చాలా మేలు చేస్తాను, నీకు డబ్బు వచ్చే మార్గం చెప్తా, నీకు డబ్బు వచ్చే మార్గం నేను చూపిస్తా, వదిలేసేయి, నన్ను వదిలేసేయి అంటే 100 ఒట్లు ప్రమాణాలు అన్నీ చేయించుకున్నాక సరే జాలరివాడు ఏం చేశాడు, మూత బయటికి తీసేసరికి వాడు ఇట్లా పైకి రాగానే వీడి పైన వేసేసిన కాళ్ళు వణికిపోతున్నాయి. కానీ ఏదైనా వస్తుందన్న ఆశ అన్నమాట.
అక్కడి నుంచి వాడేమన్నాడు ఆ భూతం, సరే నువ్వు నా వెనకాలరా, నేను నిన్ను ఒక చోటకి తీసుకెళ్తానని ఓ చోటకి ఎక్కడికో నడిపించు తీసుకుపోయాడు. అక్కడ ఒక చిన్న గుంట, ఎంత స్వచ్ఛమైన నీళ్లున్నాయో, ఆ నీళ్లలో బోల్డ్ రంగుల చేపలని, అంతా ఇసుక పర్రలు, ఏమీ లేదు అక్కడ, కొండలు చుట్టూత. అందులో 4 రంగుల చేపలున్నాయి, తెలుపు, ఎరుపు, నీలము, ఆకుపచ్చ. అసలు అలాంటి చేపలు ఎక్కడా చూడవు. ఆ 4 రంగుల చేపల్ని నువ్వు వలయ్యి నీకు ఇవి పడతాయి అన్నాడు. నువ్వు పట్టుకెళ్ళి రాజుగారికి అమ్ముకో, డబ్బులు వస్తాయి, రాజు నీకు కావలసిన డబ్బు ఇస్తాడు, హాయిగా బతుకు ఓ అని చెప్పి ఆ 4 రంగుల చేపల్ని వీడిని పట్టుకోమని ఈ భూతం కాస్త ఒక్క ఎగిరి నేలను ఒక తన్ను దన్నేసరికల్లా ఆ నేల ఇట్లా విచ్చిపోయిందట. ఆ భూతం అందులోకి వెళ్ళిపోయింది. వీడు చక్కగా 4 రంగుల చేపల్ని పట్టుకుని చూస్తుంది, ఎంత బాగున్నాయి, రకానుకోటి పడ్డాయి. రకానుకోటి పట్టుకొచ్చి ఒక చిన్న కుండలో వేసి పెట్టుకుని తర్వాత రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి అప్పచెప్పాడు. రాజుగారు ఆ రోజులో 1 దినారం ఇస్తే ఈ బెస్తవాడు 1 నెల, నెలన్నర అవలీలుగా బతికేస్తాడు. హాయిగా 2 పూట్ల తింటూ కులాసాగా ఖర్చు తక్కువ కదా. ఖర్చు తక్కువ. దినారం అంటే బంగారు నాణ్యం కదా. అదే అయితే 40 దినారాలు ఇచ్చి ఆ రాజుగారు ఒక వజీరు ఇవి కొన్నాడు. ఇవి వంటశాలలో ఎవరో ఒక వేరే దేశం నుంచి రాజుగారు, వేరే దేశపు రాజుగారు సుల్తాను వీళ్ళకి వంట మనిషిని పంపించాడు, ఒక బానిస పిల్లని బాగా వంట చేస్తున్నాను. ఆ పిల్ల చేతికి ఇచ్చారు, రాజుకు రుచిగా వండి పెట్టు అని. రాజు కూడా చాలా సరదా పడ్డాడు ఆ చేపలు చూసి. వాటి మాంసం ఎంత రుచిగా ఉంటుందో వంట చేయించుకుందాం అనుకున్నారు. సరే వంట వండుకున్నారు, అది వేరే కథ. సరే రాజుగారేమో వజీర్ ఏమన్నాడు, అదెవరో రాజుగారు సుల్తాన్ నుంచి తెచ్చినటువంటి బానిస అద్భుతంగా వంట చేస్తుందని చేపలు 4 ఆవిడకి అప్పచెప్పి వండమన్నాడు. ఓకే, వండమన్న తర్వాత ఏమైంది, ఆవిడ వంట చేసుకోవడానికి అమ్మాయి పూనుకుంటే ఆ పిల్ల కొంచెం సౌందర్యవతి. వజీర్ గారు దగ్గరుండి వంట చేద్దామని ఈయన కూడా పోయాడు వంటింట్లోకి. పోయేసరికల్లా ఆయన ఇంకా గుమ్మంలోనే ఉన్నాడు. ఈ అమ్మాయి వాటిని ఆ చేపల్ని ఇట్లా పొయ్యి మీద కింద మంట పెట్టి పైన జాలిగా ఉన్నది ఒక ప్లేట్ పెట్టి చేపలు వేపాలి దాన్ని మంట మీద పెట్టింది. పెట్టంగానే ఝామ్మని ఒక పెద్ద శబ్దం అయ్యి పక్కన గోడ ఒకటి ఢామని పగిలిపోయి అందులో నుంచి ఒక మహాద్భుత సౌందర్యవతి, ఆల్చిప్పల్లాంటి కళ్ళు, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, అద్భుతంగా ఉన్న ముక్కు మూతితో ఉన్న ఒక అమ్మాయి బయటకు వచ్చింది. గోడలోంచి బయటకు వచ్చి ఈ పెనం పెట్టింది కదా, పెనం మీద వేయిస్తోంది ఈ చేపల్ని. ఒక పేం బెత్తమిటి ఆ పెనం మీద టకాటక కొట్టి మీ ప్రతిజ్ఞ నిలబెట్టుకోండి అన్నది. అనగానే ఈ చేపలు 4 ఒక ఎగిరి అలాగే నువ్వేం చెప్తే అదే చేస్తావు, నువ్వు వద్దన్న పని మేము ఎప్పుడు చేయమని ఎగిరి ఢామనికి కిందకు వచ్చేసినాయి, పొయ్యిలో పడిపోయినాయి పెనం మీద నుంచి. వజీర్ గారు చూసినాడు, ఏమిటి చేపలు మాట్లాడుతున్నాయి అలాగే అంటున్నాయి, పైగా గోళ్ళ నుంచి ఒకటి వచ్చింది. అదే కదా, అదేమో మహాద్భుత సౌందర్యవతిగా ఉంది, కిందున్న సౌందర్యవతి కంటే గోళ్ళ సౌందర్యం ఎక్కువగా ఉంది. ఏమిటో తెలీదా, చూస్తూ ఉండగానే గోడ మూసిపోయింది, అమ్మాయి వెళ్ళిపోయింది, చేపలు మాడిపోయినాయి, పొయ్యిలో పడిపోయినాయి. తెల్లబోయాడు వజీర్, ఏదో మాయమంత్రం ఉంది ఇక్కడ. ఆ బానిస కంగారు పడిన అమ్మాయి ఏడవటం మొదలుపెట్టింది. ఇప్పుడు రాజుగారు చేపలు పంపించి వేయించంటే పొయ్యిలో పడిపోయాయి అంటే ఏం చేస్తాడు, దీన్ని పడేస్తాడు పొయ్యిలో. అమ్మాయి ఏడుస్తుంటే కంగారు పడకుండా నేను రాజుగారికి చెప్తానని రాజు దగ్గరికి వెళ్ళాడు. ఏదో వింత జరిగిందండి అక్కడ, ఇట్లా జరిగిందంటే రాజు నమ్మల. బానిసే చెప్తే అసలు నమ్మేవాడిని కాను, నువ్వు చెప్తున్నావు కాబట్టి చూద్దాము, సరే ఇంకో 4 చేపలు తెప్పించు, ఆ జాలరి వాడు ఎక్కడాడో వాడిని పట్టుకురమ్మన్నారు. జాలరి ఆశ్చర్యపోయాడు, 4 చేపలు తెచ్చేసి 40 దినారాలు ఇచ్చేసి మళ్ళీ తయారయ్యారే వీళ్ళు, ఈసారి తక్కువకి రానండి అన్నాడు. నీకు ఏది కావాలంటే అది ఇస్తాం పట్టరా అని వాడిని వెంబడబెట్టు తీసుకెళ్ళి వెళ్ళారు. వెళ్తే ఒక పెద్ద దారి, చాలా దూరం వెళ్ళాలి. ఎన్ని గంటలు పడుతుందంటే ఇక్కడికి 4 గంటలు పడుతుంది అన్నాడు. 4 గంటలు ప్రయాణం చేసి వెళ్తే అక్కడ 4 కొండల మధ్యలో అంతా మట్టిగా అంటే ఇసగ్గా ఉంది. మేమన్నా ఎడారిగా ఉన్న చోట చిన్న కొలను చిన్న కొలను అని చెప్పుకున్నాక చేపలు ఉన్నాయి. చేపలు పట్టించారు. ఆశ్చర్యపోయారు, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మన రాజ్యం వెనకాల 4 గంటల దూరంలో ఇటువంటిది ఒకటి ఉందని మనకు తెలుసా అసలు ఇలాంటిది అని ఆశ్చర్యపోయారు. వాళ్ళని వీళ్ళని అడిగారు. అడిగితే ఏం సమాధానం రాలేదు. సరే ముందు ఈ 4 చేపలు పట్టాడుగా బెస్తవాడు, పట్టిన వాడికి 400 దినారాలు ఇచ్చారు. ఒక్కో దానికి 100 చొప్పున వాడి చేతిలో పెట్టారు. చేపలు 4 తెచ్చారు. ఇప్పుడు రాజుగారి దగ్గర ఆయన గదిలోనే పొయ్యి, పెనము, వంట చేసేందుకు బానిస మొత్తం అందరినీ పిలిపించుకున్నారు. అక్కడి నుంచి ఈ పొయ్యి మీద పెట్టారు వాటిని, పెనం పెట్టి దాని మీద పెట్టేసరికల్లా సరే ఏమైంది, దానితో వేపి చూయమని నూనె వేయంగానే పెద్ద గోడ పగిలిపోయి అందులోంచి ఈసారి బ్రహ్మాండంగా వస్తాదులాగా ఉన్న
ఒక భీకరాకారుడు నల్లటి వాడు ఒకడు బయటకు వచ్చాడు. ఉమ్, వాడి చేతులు ఇంత పెద్ద చెట్టు కొమ్మంది. ఉమ్. వాడు కూడా ఆ అమ్మాయి ఏదో పాట పాడింది కదా, పాటలాగా మాట నిలబెట్టుకోండేది, వాడు కూడా ఒక పాట పాడాడు. వెంటనే ఈ చేపలు 4 ఢామని మాడిపోయినాయి ఒకేసారి. మీ మాట వింటాం, మీ మాట వింటాం, మీ మాట మీద అవదాటం, మీరే చెప్తే అదే చేస్తాం. రాక్షసుడు మాయమైపోయాడు. ఆ వచ్చిన బాగా నల్లటి వాడు చేపలు కాస్త మాడి బొగ్గులైపోయినాయి. అయ్యయ్యో. పొయ్యిలో పడలా. ఈసారి జాగ్రత్తగా పెట్టారు, పొయ్యికి పెనానికి గ్యాప్ లేకుండా. పెనం మీదే మాడిపోయినాయి అవి. అంతకుముందు తెలుపు, ఎరుపు, నలుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉన్నాయి కదా, ఇప్పుడు ఏమీ లేవు. ఉమ్, అర్థం కాదు. రాజు అన్నాడు, ఏదో వింటుంది, పదండి నేను కూడా వస్తా అక్కడ. కానీ మొత్తం అందరూ పోయారు. వెళ్తే అక్కడ విచిత్రంగా 4 పెద్ద పెద్ద కొండలు, 4 వైపులా చిన్న కొలను. ఇవి ఇక్కడికి ఎట్లా వచ్చినాయి? అక్కడి నుంచి చుట్టుపక్కల అందరినీ కనుక్కోవటం మొదలుపెట్టారు. ఒక ముసలాయన అయితే చెప్పాడు, ఇంత చిన్న కొలను నేను ఏనాడు చూడలే, ఇది ఇక్కడికి ఎట్లా వచ్చిందో కూడా మాకు తెలీదు. కొలను రావాలంటే తవ్వాలి, ఉమ్, ఉమ్. దానంతటా అవి ఊరేవి చెమ్మ ఇట్లా తడితడిగా అంతంత ఉంటుంది. ఇట్లా గుంటల్లే ఉండి అందులో ఇన్ని రకాల చేపలుండి ఈ వ్యవహారం ఎట్లా వచ్చిందో మాకు తెలియదు. మేము ఇక్కడ మానవ మాత్రం ఈ వైపు ఎప్పుడూ చూడలే. ఈ 4 కొండలు ఇదివరకు లేవు, ఈ మధ్య ఎప్పుడో వచ్చాయి. ఉమ్. అట్లా ఎట్లా వస్తాయి? కొండలు వస్తాయి, అవును కదా. కొండలు రావు కదా. ఆ. సరే, అక్కడి నుంచి రాజుకి ఇక్కడ ఏదో మర్మం ఉంది, దాన్ని తెలుసుకోవాలని ఉంది. ఉమ్, అన్నాడు వజీర్ తోటి, మీరు మొత్తం అంతా వెళ్ళిపోడు గుంపు, నేను ఇక్కడే ఉంటా, నడిచి వెళ్తా, అన్ని కొండలు ఎక్కి చూస్తా, ఏదో మర్మం ఉంది, అది నేను కనుక్కోవాలి అంటే. బతిమలాడాడు రా వజీర్, వద్దండి వద్దండి అంటే రాజు ఒప్పుకోవాలి. ఉమ్, సుల్తాన్, ఉమ్. ఏం పర్వాలా, నాకేమన్నా అక్కడ కొడుకులా కూతుళ్ళా, ఏ పిల్లల్ని చూసుకోవడానికి నేను ఇంటికి రావాలి? అంతే కదా. రాజ్యం మీరు చూసుకోండి, వజీర్లే సంభాళిస్తారు రాజ్యాన్ని. సుల్తాన్ ఉంటే ఉంటాడు, లేకపోతే లేదు, నేను మాత్రం ఈ రహస్యం కనుక్కున్నాకే వస్తానన్నాడు. అక్కడి నుంచి ఈయన మొత్తం అలంకారాలన్నీ తీసేసి ఒక కత్తి భుజాన్ని వేసుకుని సామాన్లన్నీ వాళ్ళతో పంపించి కొద్దిగా ఆహారానికి కొంచెం ఏర్పాటు ఉంచుకుని అక్కడి నుంచి మర్నాడు తెల్లవారిన దగ్గర నుంచి నడవడం మొదలుపెట్టాడు. ఆ 4 కొండల మధ్యలోకి నడిచి 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 నడవగా 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 1 రోజున్నర నడవగా అక్కడ దూరంగా ఏదో ఒక నల్లటి ఒక కోట లాంటిది కనపడింది. కోట అంటూ ఒకటి ఉంటే మనుషులు ఉంటారు, అంతే. ఎవరో. ఇప్పుడు కొండ అయితే దాని అంతా పుడుతుంది, కోట ఎట్లా పుడుతుంది? సరే, ఏం దాని దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఎవ్వరు లేరు, పిట్ట పురుగు, కోటలాగా ఉంది అంతే. లోపలికి వెళ్ళాడు. చక్కగా ఉంది, క్లీన్గా, బంగారపు మెట్లు, అరకంచి పెద్ద ఈత కొలను లోపల, 4 పక్కల 4 పెద్ద పెద్ద సింహాలు నోట్లోంచి ఇట్లా కొలంలోకి నీళ్లు పడుతున్నాయి. ఇంత ఏర్పాటు ఎవరో ఒకళ్ళు ఉండి చేసుకోవాలి కదా. పైగా ఏ రాజాదిరాజులో ఏదో బీద ఇల్లు కాదు, అది పాడుపడిపోయింది కాదు, ఎవరో రోజు వచ్చి ఇక్కడ స్నానం చేస్తున్నట్టు అవన్నీ కూడా కనపడుతున్నాయి. అక్కడి నుంచి పైన పక్షులు తిరుగుతున్నాయి, పైవైపున తిరిగే పక్షులు లోపలికి రాకుండా ఆ ఈత కొలను పై ప్రాంతం అంతా బంగారపు వల అల్లబడి ఉంది. అంటే బాగా డబ్బున్నవాళ్ళు, బంగారపు సింహాలు, బంగారపు మెట్లు, బంగారపు వల, ఇవన్నీ చూశాడు. ఇంకా చూస్తే లోపల ఆహార పదార్థాలు అవి ఇవి కనపడుతున్నాయి. ఓహో, ఎవరైనా ఉన్నారా, నేను పరదేశిని, దూరం నుంచి వస్తున్నాను, నాకు ఆహారం ఏర్పాటు చేయడానికి ఎవరైనా ఉన్నారా అని కేకలు పెట్టుకుంటూ పిలిచాడు. పలకల. వెళ్తూ ఉంటే బంగారపు పల్చడిగా సిల్క్ తోటి బంగారంతో నేసిన పరదాలు, లోపల పెద్ద పెద్ద సింహాసనాలు ఎన్నున్నాయో అంతా తిరిగి చూశాడు. పెట్ట పెరుగు లేదు, మానవ మాత్రుడు అన్నవాడు లేడక్కడ. ఏం చేయాలో తెలీలా. ఇక్కడే ఉండి ఇదేదైనా మాయమర్మం ఉన్నదా అర్థం కాల. ఇంతలో ఒక చిన్న మూలుగు వినపడింది. ఏంటి, ఎవరో మూలుగుతున్నారు అంటే అంటున్నారన్నమాట. అని గట్టిగా అనలేక మూలుగుగా వినపడుతోంది. ఈయన మూలుగు వచ్చిన వైపుగా, ఎవరినైనా మహానుభావ ఎవరైనా ఉన్నారా, పలకండి పలకండి, నాకు సమాధానం చెప్పండి అని కేకలు పెట్టుకుంటూ వెళ్తే ఒక పెద్ద బంగారపు గద్దె, చాలా పెద్దది, దాని మీద ఒక అతను కూర్చుని ఉన్నాడు. తెల్లగా పొడుగ్గా ఉన్నాడు, బంగారపు రంగు వస్త్రాలే ధరించింది, పైన ఏదో ఉత్తరీయం లాంటిది వేసుకున్నాడు, మెళ్ళో ఏవో నగలున్నాయి, అసలు గులాబీ రంగు బుగ్గలు, చక్కగా 9 రెక్కల లాంటి మీసాలు, ఎంత పండల్లే, ఎంత చక్కగా ఉన్నాడో. వాడు ఏదో ఎక్కడి నుంచో దిగొచ్చిన దేవదూతల్లే కనపడ్డాడు ఈయనకి. అక్కడి నుంచి, బాబు ఎవరండి మీరు, ఇక్కడ ఒకరే ఉన్నారేమిటి, ఇక్కడ ఎవరు ఎందుకు లేరు, నాకు కొంచెం ఆహారం ఇస్తారా అంటే, నేను ఇక్కడి నుంచి కదలలేను బాబు అన్నాడు. మనిషి చూస్తే బ్రహ్మాండంగా ఉన్నాడు, ఎందుకు కదలలేడు, అదేంటండి చూడ్డానికి బాగున్నారు కదా అన్నాడు. బాగున్నాను కానీ కదలలేను ఆయన అని వస్త్రం తీస్తే నడుం కింద భాగం అంతా రాయి, పై పార్ట్ మాత్రమే మనిషిగా ఉన్నాడు అబ్బాయి.
రాజు నిర్ఘాంతపోయాడు. సుల్తాన్, ఇలా ఎలా అయిపోయావు అంటే ఇక్కడ ఖచ్చితంగా ఏవో మాయలు మంత్రాలు ఉన్నాయన్నమాట. ఏం జరిగింది, నువ్వెవరు అంటే నువ్వెక్కడి నుంచి వచ్చావు అన్నాడు. అనేసరికల్లా 4 కొండల మధ్యలో ఒక చిన్న సరస్సు ఉంది, అందులో 4 రంగుల చేపలు ఉన్నాయి, అవి నా రాజ్యానికి వచ్చినాయి. వస్తే వాటిని ఒక అందగత్తైన ఒక అమ్మాయి, నల్లగా నీగురవాడిలాగా ఉన్న రాక్షసుడిలాగా ఉన్న ఒకడు వాటిని ఆహారంగా పక్వం కాకూడదని చెప్పిన మాట వినాలని శాసిస్తే అవి మాడిపోయినాయి. ఆ అమ్మాయి ఆ నల్లటివాడు వీటిని శాసిస్తున్నారంటే ఇక్కడ ఏదో కథ ఉంది, అది తెలుసుకోవడానికి వచ్చాను నేను అని చెప్పాడు రాజు. అప్పుడు ఇక్కడున్న అతను ఈ ప్రాంతానికి యువరాజు, నేను నా తండ్రి మొత్తం ప్రాంతానికి రాజు. నువ్వు చూసిన కొండలు అవంతా కూడా మా రాజ్యం. ఒక శాపం వల్ల ఆ రాజ్యం అంతా అట్ట కొండలుగా మారిపోయింది. నా ప్రజలైన 4 జాతుల వాళ్ళు అంటే ముస్లింలు, యూదులు ఇలా ఉంటారు కదా, నీగ్రోలు, అట్లా మొత్తం 4 జాతుల వాళ్ళు 4 రంగులు చేపలుగా మారి అందులో బతుకుతున్నారు. వాళ్ళని శాసించేది ఆ అందగత్తైన అమ్మాయి, ఆ నల్లటివాడే. అనేసరికి రాజుకు చాలా ఉత్సాహం వచ్చింది. ఏదో కథ ఉంది, ఏం జరిగింది, అసలు నువ్వెవరు, దేనివల్ల నీకు ఈ పరిస్థితి వచ్చింది, ఇంత చక్కటి వాడివి సగం రాయిగా ఎలా మారిపోయావు అని అడిగితే ఆ యువరాజు తన కథ చెప్పడం మొదలుపెట్టాడు. మనం వచ్చే భాగంలో ఆ కథ తెలుసుకుందాం. తప్పకుండా అండి. కానీ చాలా బాగుంది రమ్య గారు స్టోరీస్, అరేబియన్ స్టోరీస్ కానీ పేరుకి అంటే ఇంట్రెస్టింగ్ గా చెప్పాక రస్టిక్ గా ఉంటాయి. వీటిలో నుంచి జాగ్రత్తగా కొంచెం కొంచెం తీసుకోవాలి మనం. ఒక యువరాజుని చూశాడు సుల్తాన్. యువరాజు తన కథ చెప్తున్నాడు. సరే, యువరాజు ఏం చెప్పాడంటే, ఈ ప్రాంతపు సుల్తాన్ మా తండ్రి, నాకు వివాహం అయింది, నేను నా కజిన్నే పెళ్లి చేసుకున్నా. ఆమె ఎంత బాగుండేదో నాతోటి, ఎంతో బాగుండేది. అయితే ఒకనాటి రాత్రి నేను పడుకుంటే నాకు మాగన్నుగానే ఉంది నా నిద్ర. ఎందుకనో ఆ రోజు నేను గాఢంగా నిద్రపోలే. ఆమె నిద్రపోయేదాకా నా పక్కనే ఉండేది రోజు. ఇవాళ ఆమె ముందే వెళ్ళిపోయింది. నేను మెలకుగానే ఉన్నా. మాగన్నుగా ఉన్నప్పుడు నా కాళ్ళ దగ్గర పాల దగ్గర ఒకటి, తల దగ్గర ఒకటి 2 బానిసలు నుంచున్నారు. తల దగ్గర ఉన్న అమ్మాయి విసునకర్ర పెట్టి వీస్తుంది, కాళ్ళ దగ్గర ఉన్న అమ్మాయి కాళ్ళు పడుతోంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు, పిచ్చి వెధవలా ఉన్నాడేమిటి, ఎవరైనా ఇట్లా ఉంటారా, పెళ్ళాం అట్లా తిరుగుతుంటే ఈయన ఇట్లా పడుకుంటాడు అనేసరికి ఆ తల దగ్గర ఉన్న అమ్మాయి అంటుంది, ఏం చేస్తాడు ఈయన పాపం, ఇంత బంగారు కొండ, చూడటానికే ముద్దొచ్చేలాగా ఉంటాడు, అయినా సరే ఆ రాకాసి తిరిగిపోతుంది కదా రాణి, ఆవిడేం చేస్తుంది, రోజు నల్లమందు మాత్ర వేసి పడుకోబెట్టేస్తుంది. ఈయన మాత్ర వేసుకుని నిద్రపోతాడు. తెల్లారు లేచి ఆవిడ లేచి అక్కడి నుంచి బయట నుంచి వస్తుంది, అప్పుడు నిద్ర లేపుతుంది మొగుడిని. ఏం చేస్తాడు, ఆవిడొట్టి తిరిగిపోతుందని మాట్లాడుకుంటున్నారు. ఆశ్చర్యపోయాడు. ఏమిటి, అవునా, ప్రతిరోజు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తుంది ఇతనికి, రోజు ఆ గ్లాసు పూర్తి చేస్తాడు. ఆ రోజు రాత్రి ఈయన సగమే తాగాడు, ఇంకా నిద్ర మాగన్నుగా ఉంది, ఇతనికి తెలిసిపోయింది. మర్నాడు పొద్దున పడుకుని నిద్రపోయాడు. ఆ రాత్రి నేను తెల్లవారు లేచేసరికల్లా నా భార్య వచ్చి నన్ను నిద్ర లేపింది. ఆవిడ చాలా ఫ్రెష్గా మామూలుగానే ఉంది. ఈ రహస్యం ఏదో ఛేదించాలనుకున్నా. ఆ రోజు రాత్రి ఆమె మంచినీళ్ళు ఇస్తే ఆమెకు తెలియనివ్వలేదు, ఒక్క చుక్క కూడా నీళ్లు తాగలా. నేను ఆ కళ్ళ సందులో నుంచి, రెప్పల మాట నుంచి చూస్తూనే ఉన్నా. నా భార్య చకచక పరదాలు లాగేసింది, చకచక తయారైపోయింది, ఏదో ఆహారం మూటగట్టుకుంది, నా కత్తి నాది భుజాన్ని వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది. నేను కూడా ఏం చేశానంటే ఆమెను వెంబడిస్తే నా భార్య ఎక్కడికో వెళ్ళి అది ఎలాంటిదంటే ఒక తాగుబోతులు, తిరుగుబోతులు వాళ్ళందరూ ఉండే ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలోకి వెళ్తే ఆ లోపలికి వెళ్ళాను నేను కూడా ఆమె వెనకాల. నా భార్య మహాద్భుత సౌందర్యవతి, నేనే ఇంత చక్కటి వాడిని, నా పెళ్ళాం ఇంకా చక్కటి. ఈ లోపలికి వెళ్తే అక్కడ ఒక తాగుబోతువాడు, ఒక తిరుగుబోతువాడుగా ఉన్న ఒక బానిస దగ్గరికి వెళ్ళింది. వాడు ఎంత అసహ్యంగా ఉన్నాడంటే, నల్లటి నలుపు, కుష్టు వ్యాధి ఉంది వాడికి, ఇంత పొడుగునున్నాడు, భీకరాకారుడు. నా భార్య వాడిని బతిమలాడింది, బామాలింది. వాడు అడిగాడు, ఇంత లేటుగా ఎందుకు వచ్చావు, నా ఫ్రెండ్స్ అందరూ ప్రియురాళ్లతో తిరుగుతున్నారు, ఎంజాయ్ చేస్తారు, నేను ఇట్లా ఒంటరిగా పడుకుని ఉన్నాను, నువ్వు ఇంత లేట్ ఎందుకు చేసావు అంటే, నా భార్య వాడిని బతిమలాడి బామాలి కావలించుకుని వాడిని ముద్దు చేసి, నేను చూస్తుండగానే వాడితో పాటు వాడి ఒంటికి ఉన్న కుష్టుతోటి అతనితో పాటు ఉండిపోయింది. నాకేం చేయాలో తెలియలే, వాడిని చంపేయాలనిపించింది నాకు. నా భార్య లేచి బయటికి వెళ్ళినప్పుడు నేను అతన్ని చంపేశాను. అంటే పొడిచి
పరిగెత్తుకుంటూ వచ్చేసాను. వీడి వల్ల కదా నా భార్య ఇట్లా చేస్తోంది అనిపించింది. వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఏమైంది, నేను ఇంటికి వచ్చేసా. మర్నాడు ఆ రోజు రాత్రి నా భార్య మామూలుగానే నాకు మంచినీళ్ళు పోసిచ్చింది. ఏం చేస్తుందో చూద్దాం అనుకున్నాను. తెల్లవారు ఏడుస్తూ వచ్చింది. ఏడుస్తూ వచ్చి మా అమ్మ చచ్చిపోయింది, నాకు చాలా బాధగా ఉంది అని ఎంత విపరీతంగా ఏడ్చింది. అమ్మ ఎందుకు ఏడుస్తోంది, వీడిని పొడి చేశానని తెగ ఏడ్చింది. అక్కడి నుంచి మా అమ్మ జ్ఞాపకార్థం ఒక గోరీ కట్టుకుంటాను, ఆ గోరీ ఎదురుగుండా నా దుఃఖాన్ని వెళ్ళబోసుకుంటా ఒక 4 రోజుల పాటు నేను నా దగ్గరికి రావద్దు, నాతో మాట్లాడద్దంది. సరేనన్నాను. అక్కడి నుంచి ఒక గోరీ కట్టుకుని ఆ గోరీలోకి ఆ కత్తిపోటుతోటి చావలా వాడు బతికే ఉన్నాడు, ఆ కత్తితో పోటుతో ఉన్నవాడినే తీసుకొచ్చి ఆ గోరీలో పడుకోబెట్టింది. పొద్దస్తమానం అక్కడే కూర్చుని వాడి సేవ చేసుకుంటూ ఉండేది. చుట్టాల పక్కాలంతా ఏమనుకునేవాళ్ళు, వాళ్ళ అమ్మ చచ్చిపోయింది అందుకని గోరీ అక్కడ జ్ఞాపకార్థం గోరీలు కట్టుకుంటారు, వాళ్ళ పద్ధతి అది. ఏడుస్తోంది అనుకున్నారు. ఇవి మాత్రం ఆ లోపల ఉన్న వాడి కాళ్ళు చేతులు పట్టుకుంటూ వాడిని బతిమలాడుకుంటూ వాడిని ముద్దు చేసుకుంటూ వాడితో పాటే ఉంది. 4 రోజులైనా ఆమె దుఃఖం తీరలా. ఒకరోజు నేనే ఆ గోరీ దగ్గరికి వెళ్ళి ఆమె మీద గట్టిగా అరిచా. వాడిని పొడి చంపేసినా నీకు బుద్ధి రాలేదు, నువ్వు ఇట్లా చేసావా అనగానే నా భార్య తిరగబడిపోయింది నా మీద. ఓరి దుర్మార్గుడా, నా ప్రేమ జీవితాన్ని నువ్వే పాడు చేసావు, పంచప్రాణాలు వాడంటే నాకు, నువ్వు ఇట్లా చేసావు కాబట్టి నేను మామూలు దాన్ని కాను, నీ భార్యని పిచ్చిదాన్ని మీ బాబాయ్ కూతురుని అనుకుంటున్నావేమో, నీ అంతు చూస్తానని అక్కడి నుంచి ఏవో నీళ్లలో ఏదో పొడి కలిపి దాన్ని మంత్రించి నా మీదకి పారబోసేసింది. ఆ పారబోసిన మరుక్షణం, ఆ నీళ్లు పోసేసిన మరుక్షణం నా నడుం కింద భాగం అంతా రాయి అయిపోయింది. నేను ఎట్లా పడి ఉండిపోయాను. వాడేమో శవంలాగా అట్లాగే ఉన్నాడు, వాడు బతికే ఉన్నాడు, చచ్చిపోలా, ఆ కత్తిపోటుతోటే ఉన్నాడు. అక్కడి నుంచి ఏం చేసింది, నీ ప్రజలు నీ రాజ్యం చూసుకునే కదా నేను రాజు, నువ్వు సుల్తాన్ అన్న గొప్పతో, యువరాజు అన్న గొప్పతోటి, వీడు బానిసని కదా నా ప్రియుణ్ణి నువ్వు ఇలా చేసావు, నీ రాజ్యమే లేకుండా చేస్తానని నా రాజ్యం మీదకి మొత్తం నీళ్లు బారబోసేసింది ఇట్లా మంత్రించి. దాంతో మా రాజ్యం మొత్తం కొండలైపోయినాయి. ఆమె ఏ గోరీ కట్టిందో ఆ గోరీ మాత్రం ఉండిపోయింది, నా భవనం ఉండిపోయింది, మిగిలిందంతా అయిపోయింది ఇట్లా. అక్కడి నుంచి నా రాజ్యంలో ఉన్న 4 జాతుల వాళ్ళు 4 రంగుల చేపలుగా మారిపోయి ఆ కొలంలో ఉండిపోయారు. ఇదంతా నా రాజ్యం, నేను ఇట్లాగే ఉన్నాను, నాకు ఏమీ చేయటానికి దారి లేదు. అమ్మాయి రోజు వస్తుంది, రోజు వచ్చి కొరడా పెట్టి రోజుకు 100 దెబ్బలు కొడుతుంది నన్ను. ఇప్పుడు కింద భాగం ఏం లేదు, పై భాగానంతా ఒళ్ళంతా వాతలే వాడి ఒంటి నిండా యువరాజుకి కొడుతుంది. అక్కడి నుంచి వాడిని బతిమలాడుకుని వాడిని బావాలుకుని వాడిని ప్రేమించి వాడిని ముద్దు చేసి ఆ శవంలాగా ఉన్నవాడితోటి అలాగే ఉంటుంది. వాడు చావడు బతకడు, నేను బతకను చావను, ఇగో ఇలాగే పడున్నాను, నా రాజ్యం అంతా ఇట్లా అయిపోయింది అన్నాడు. సుల్తాన్కి ఎంత బాధ వచ్చేసిందో. పోని ప్రేమించింది అనుకో ఆ అమ్మాయి, దాని దారిని అది పోవచ్చు కదా, వీడిని ఎందుకు చేయటం? రాణిగా ఉండి సుల్తాన్కి క్వీన్గా ఉండి ఈ పని చేయకూడదు. సరే నేను దాని అంతు చూస్తాను, నువ్వు ఇక్కడే ఉండని. ఏం చేశాడు, వెళ్ళిపోయి చూస్తే వెతికితే ఇప్పుడు ఆ శవం ఎక్కడుందంటే ఆ గోరీలాగా ఉన్న దాంట్లో ఆ బానిస ఉన్నాడు. వీడు వెళ్ళిపోయి ఆ బానిసని 4 పోట్లు పొడిచి చంపేశాడు రాజు. ఈ సుల్తాన్ వచ్చాడు కదా, ఇతను చంపేసి అక్కడ దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. సాయంకాలం అవ్వగానే అమ్మాయి ఇచ్చింది. లోపలికి రావటమే ఈ భర్తగా ఉన్నాడుగా, ఈ సగం శరీరం రాయి అయిపోయిన యువరాజు వాడిని 100 కొరడా దెబ్బలు కొట్టింది. వాడు అరిచర్చి కేకలు పెట్టి మూలిగి దెబ్బలు తగులుతుంటే ఎవరైనా మూలుగుతారు కదా, ఆ మూలుగులన్నీ అయిపోయాక లోపలికి వచ్చింది. లోపలికి వచ్చి నా దైవమా నువ్వు ఎలా ఉన్నావు, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు, నాతో మాట్లాడు, ఎన్ని రోజులైందో నువ్వు మాట్లాడంటే అన్నాడు. అనగానే అప్పుడు నిర్కాంతపోయింది. నువ్వు మాట్లాడతావా, నువ్వు బతికే ఉన్నావా? బతికే ఉన్నాను, నేను మాట్లాడతాను అనేసరికి రా నా దాని దగ్గరికి తీసుకో, నువ్వు మామూలుగా అయితే నాకు అదే కావాలి అని ఏడ్చి శోకాలు పెట్టింది. ఈ సుల్తాన్ అన్నాడు, ఈ బానిస వేషంలో అక్కడ పడుకుని ఉన్నాడు కదా, దాని ఏముంది, అన్నిటికీ అల్లాయే ప్రభువు, నువ్వు రోజు కొట్టుకొట్టి హింసిస్తున్నావు నీ భర్తని, వాడు శాపనార్థాలు పెడుతున్నాడు, ఆ శాపాలన్నీ తగులుతాయి మనకి, ముందు వాడిని విముక్తుని చేసి అప్పుడు మన ఇద్దరం హాయిగా ఉందాం అనగానే, సరే నీకు అన్నికి వాడిని విముక్తుని చేస్తే నీకు సంతోషమైనా అంది, నాకు సంతోషమే, వాడిని విముక్తి పరిచేసేయి ముందు అనగానే ఈ అమ్మాయి వెళ్ళి ఏం చేసింది, మంత్రించిన జలం జల్లి యువరాజుని నార్మల్ చేసేసింది. ఆయన ఆశ్చర్యపోయి అటు ఇటు చూస్తుంటే ఆ పరిగెత్తుకుంటూ మళ్ళీ లోపలికి వచ్చింది. నువ్వు చెప్పిన మాట ప్రకారమే చేసేసాను, యువరాజుని విముక్తుని చేసా, నాతో మాట్లాడు, మన ఇద్దరం కలిసి జీవిద్దాం మళ్ళీ సంతోషంగా అంది. ఆ అమ్మాయి ఒక మంత్రగత్తె, అందుకే ఈ పని చేయగలిగింది. ఆ అమ్మాయికి ఆ బానిసతోటే ఆ అమ్మాయి స్నేహము జీవితము అన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ ఈ బానిస వేషంలో ఉన్న సుల్తాన్ అన్నాడు,
వాడిని ఒక్కడిని వదిలేస్తే సరిపోతుందా? ఆ చేపలుగా మార్చేసావు ప్రజలందరినీ, మొత్తం ఊరంతా ఏమో కొండలు చేసేసావు. అవన్నీ శాపనార్థాలు పెడుతున్నాయి. నువ్వు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే లోపల నేను అదే పడుతూ ఉంటున్నాను. వాళ్ళందరినీ ఎవరి జీవితాలు వాళ్ళకిచ్చే మన జీవితం మనం తీసుకుందాం అనగానే ఈ అమ్మాయి మళ్ళీ వెళ్ళి ఆ కోటలోంచి బయట నిలబడి మంత్రించిన జలం జల్లి మొత్తం ఊరంతా మామూలుగా చేసేసింది. పెద్ద పెద్ద రహదారులు, వీధులు, రాజోద్యానాలు, బోల్డని బిల్డింగులు, మనుషులు, ప్రజలు, మొత్తం అంతా ఆ ఎడారిలాగా ఉన్నదంతా పూర్తి స్థాయి రాజ్యంలాగా అయిపోయింది. ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ కోటలోకి వచ్చింది. నువ్వు చెప్పినట్టే చేశాను నా దైవమా, నువ్వు నాతోటి బాగా ఉండు అని వెళ్ళిట దగ్గరికి వెళ్ళి గట్టిగా కావలించుకుందా. పడుకుని శవంలా పడున్నాడు కదా. ఇట్లా ఎప్పుడైతే ఆ అమ్మాయి తన మీదకి వచ్చేసి తను ఇట్లా కావలించుకుందో, ఈ సుల్తాన్ ఏం చేశాడు, పక్కన దాచిపెట్టుకున్న కత్తి తీసి కసకస పొడిచేసాడు అమ్మాయి. 5-6 పోట్లు ఇప్పుడు నువ్వు తప్పించుకుని నిలబడి ఉన్నారనుకో, తప్పించుకుంటారు. ఇప్పుడు ఎట్లా తప్పించుకుంటారు? మీద పడుకుంటాకపోతే తప్పించుకోలేరు కదా. చేత్తో మెడ పట్టేసుకున్నాడు, కత్తి పెట్టి పొడిచి చంపేశాడు. చచ్చిపోయిన మరుక్షణం ఆ అమ్మాయిని పక్కకు తోసేసి లేచి నిలబడ్డాడు. నిలబడటం ఏమిటి, యువరాజు వచ్చాడు లోపలికి. 2 శవాలు ఉన్నాయి అక్కడ. ఒకటి ఆ పాత నిగురువాడి శవం, ఆ అమ్మాయి బానిస శవం, ఈ అమ్మాయి శవం. వెంటనే అప్పటికప్పుడు తవ్వి పాతేసి ఉప్పు పోసేసి దాని మీద మొత్తాన్ని పూడ్చేశారు. పూడ్చేశాక అప్పుడు వాళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు కావలించుకున్నారు. రాజుగారు, సుల్తాను, యువరాజు ఇద్దరు. ఎంతో గొప్ప పని చేసావు, నువ్వు నన్ను ఇక్కడి నుంచి ఇది చేసావు, నువ్వెవరు, ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చావంటే, ఇక్కడి నుంచి కనీసం 4 రోజులు ప్రయాణిస్తే కానీ మా ఊరు రాదు. అతను ఎంత నడిచి వచ్చాడు. అవును, ఇక్కడ చాలా దూరము, కానీ మన ఊరు వెళ్దాము, నువ్వు నాతో పాటు రా, నాకు పిల్లలు లేరు, ఈ రాజ్యాన్ని వదిలేసే, ఇంక ఇక్కడ ఉండద్దు, నీ జీవితం ఇక్కడ ఏం బాగుండదు. ఇంకా అందరికీ ఏం తెలుసు, ఇతని భార్య ఒక మంత్రగత్తె, ఆ అమ్మాయికి ఒక బానిస ప్రియుడు ఉన్నాడు. ఇప్పుడు చంపేసినా ఇక అతని మించి ఆ ప్రధ పోదు కదా. నువ్వు నాతో వచ్చేయి, నేను నిన్ను పెంచుకుంటాను అనేసరికి అక్కడి నుంచి కొన్ని బళ్ళు కట్టించుకుని ఈ రాజ్యాన్నేమో వజీర్లకు అప్పచెప్పేసి ఈ బళ్ళల్లో బోల్డంత అపారమైన సంపద వేసుకుని సుల్తాను, యువరాజు ఇద్దరు సుల్తాన్ గారి రాజ్యమైనటువంటి బసరాకి తిరిగి వచ్చేసాక ఇంత అద్భుతమైన వ్యవహారం జరగడానికి కారణం ఎవరు? చేపలు తెచ్చిన జాలరిని పిలిపించారు. జాలరిని పిలిపిస్తే ఆ జాలర్ అతను వచ్చాడు. నీకు ఎంతమంది పిల్లలు ఏమిటి అని కనుక్కుని వాడికి ఇల్లు వాకిలు అన్నీ ఏర్పరిచారు. అతనికి 2 కూతుళ్ళు, 1 కొడుకు ఉన్నారు. రాజుగారు ఎంతో సంతోషించి యువరాజు పిల్లని ఇచ్చి పెళ్లి చేసి పిల్లని తను పెళ్లి చేసుకున్నట్టు. వాళ్ళ పెళ్ళిళ్ళు అలాగే ఉంటాయి కదా, చిన్నపిల్లల్ని చేసేసుకుంటూ ఉంటారు. పెళ్లి చేసేసుకున్నారు. వాళ్ళ అబ్బాయినేమో ధనాగారానికి అధికారం చేసి ఎంతో హాయిగా ఉన్నారు. ఈ చేపలు పట్టుకుని మొదట ఇల్ఫ్రిత్ని చెప్పాడు కదా, ఇల్ఫ్రిత్ నీ జీవితమే మార్చేస్తాను నేను. అతను చెప్పినట్టుగానే ఈ మొత్తం జీవితం మారింది. ఈ జాలరి వాడితో పాటుగా యువరాజు జీవితం కూడా మారిపోయింది. మొత్తం ఆ చేపల వల్ల ఏం మార్పు జరగాలో అదంతా యథాతథంగా ఎలా జరగాలో అలా జరిగిపోయింది. ఆ తర్వాత అందరూ హాయిగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్ అండి. నమస్తే రమ్మగారు. నమస్తే.